మా ఆయన చూసారా, దిబ్బలో నుంచి తీగ వంకాయ అయితే కోసుకొచ్చినారు, రాయితో కోసుకొచ్చినారు. నేను 6 నెలల కిందటైతే ఇట్లాంటి కాయ పాడైపోయిందని వేసిన తీగ వంకాయ. అవి అందులో నుంచి ఒక 2 చెట్లు లేచి తీగ వంకాయలు అయితే మళ్ళీ కాసినాయి. ఈ కూర చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలోకి, రాగి సంగట్లోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఇంకా 2 ఉప్పుల కింద తీసి పైన తోలంతా తీసేసి పెద్ద పెద్ద ముక్కల కింద అయితే కట్ చేసిన. విత్తనాలు లేతగా ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. సంగటితో ఒక పక్క ఉడుకుతుంది. ఇంకా శనక్కాయ పప్పులు, ధనియాలు, ఒట్టిమిరపకాయలు, ఇంకా కొన్ని మెంతులు దూరగా వేపుకొని కొబ్బరి, తెల్లవాయలు, ఎర్రగడ్డలు వేసి మెత్తంగా మిక్సీ పట్టేసాను. ఒక 5-6 టమాటాలు కోసి పక్కన పెట్టేసిన. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 3 చెంచాలు నూనె వేసి, నూనె వేడక్కగానే కసూరి మెతి, ఎర్రగడ్డ ముక్కలు వేసి వేగిన తర్వాత మసాలా వేసి ఇంకా ఉప్పు, పసుపు వేసి దూరగా వేగిన తర్వాత టమాటా ముక్కలు, తీగ వంకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టేసేయాలి. 15 నిమిషాల పాటు సన్నంగా మంట మీద పెట్టేయాలి. అందులో నుంచి నీరు వచ్చేది. నీరు అసలు వేయకూడదు. అంతా ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసు కొద్దిగా వేసి మనం కావాలనుకుంటే నీళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే లేదు.